నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, మొత్తం ముగిసిపోయింది అనుకున్న దాన్ని, ఎవరికి గుర్తులేదు అనుకున్న దాన్ని తిరిగి తవ్వి తోడి తీసి మరి బొత్స సత్యనారాయణ వైసీపీని ఇంకా ఇబ్బందుల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి నిన్నటి నుంచి ఒక వాదన, ఒక కామెంట్ అయితే తెర మీదకి వస్తుంది. అదే ఆపరేషన్ గరుడ. సో పెద్ద ఎత్తున దాదాపు 25,000 కిలోలకు సంబంధించినటువంటి డ్రగ్స్లో కలిసి వచ్చినటువంటి అంశం ఎన్నికలకు ముందు డైరెక్ట్గా సిబిఐ అధికారులు వచ్చి పడిపోవటం, దాన్ని దర్యాప్తు చేస్తూ ఉంటాం మనం చూసాం. సో ఆ తర్వాత మరి సీజ్ చేసిన తర్వాత ఇంతవరకు అసలు ఆ కేసు పురోగతి లేదు. ఒకవేళ పురోగతి కనుక వచ్చిందంటే వైసీపీ పేకలోతులు ఎదుర్కొనే అవకాశం ఉంది. బ్రెజిల్ వెళ్ళారు, బ్రెజిల్లో లావాదేవీలు, డబ్బు లావాదేవీలు, ఈ డ్రగ్స్ ఎక్కడికి వచ్చాయి, ఎవరికి వచ్చింది, ఇది అంతా మొత్తం తవ్వి తీస్తారని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో అదేమైంది, అదేం చేశారంటూ మళ్ళీ బొత్సనే ఏదో గెలకటం అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. దాంతోపాటుగా బొత్స పార్టీ మారేటువంటి అవకాశం ఉంది. అందుకనే కొంత నెమ్మదిగా వైసీపీకి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇంకా పెద్ద ఎత్తున ముందు రోజుల్లో కూడా ఇలాంటివి మనం చూడొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమంటారు మీరు? ఆపరేషన్ గరుడ అది గతం. ఇప్పుడు ఆపరేషన్ బొత్స. ఏది బొత్స సత్యనారాయణ పార్టీ మారడం కోసం ఆ డ్రగ్స్ కంటైనర్ని మళ్ళా బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే అది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? మహా అయితే 4 నెలలు. మార్చి 16 నుంచి 4 నెలల్లో ఆల్రెడీ ఎలక్షన్, ఒక 2 నెలలు 3 అప్పటికి కోడ్ వచ్చింది అనుకుంటాను. కొడుకు ముందే అది జరిగింది మనకి. ఆ దీంట్లో ఎవరి దీంట్లో వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సిబిఐ కావచ్చు, మొత్తం ఎలక్షన్ దీంట్లో నడిచిన దాంట్లో ఇప్పుడే ఇవాళ 50 రోజులు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఫలితాలు వచ్చి కానీ, కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఇప్పటికిప్పుడు ఈయన డ్రగ్స్ గురించి ఎందుకు ఎత్తాడు, కంటైనర్ గురించి ఎందుకు మాట్లాడాడు? పైగా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి కూడా ఏమి లేదు కదా. అదంతా సిబిఐ, ఢిల్లీ వ్యవహారం, కేంద్రం చూసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కదా. మేము ఏదో దర్యాప్తు చేస్తామంటానికి వీలు లేదు కదా. ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో దీన్ని ప్రశ్నించాలంటాడు. ఏది ఏపీ ఎంపీలు అంటే తను ప్రశ్నించడం కాకుండా ప్రెస్ మీట్ పెట్టి యాక్చువల్గా బొత్స సత్యనారాయణని విద్యాశాఖ మంత్రిగా మీరు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం విద్యాశాఖ మంత్రిని టార్గెట్ చేయమన్నారు. ఎవరిని? లోకేష్ బాబుని. అమ్మఒడి ఏమైంది, తల్లికి వందనం అన్నారు కదా, ఆ డబ్బులు ఇంతవరకు వేయలేదేంటి? ఇట్లా మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే వాటి గురించి మాట్లాడకుండా ఈయన ఏం చేశాడు, నన్ను ప్రెస్ మీట్ పెట్టమంటారా అని చెప్పి అడ్డం తిరిగి డ్రగ్స్ కంటైనర్ గురించి మాట్లాడాడంటే ఎవరిని ఫిక్స్ చేశాడు? దీని గురించి మాట్లాడటం ద్వారా మొదటేమో పురంధేశ్వరి గారి గురించి ఒక మాట తగిలించాడు. ఏమని? సంజయ్ ఎక్స్పోర్ట్స్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు వాళ్ళ చుట్టం సంబంధించింది. అది కనుక ఈయన ఎత్తితే ఏమవుద్ది? వీరభద్రరావు బయటకు వస్తాడు. వీరభద్రరావుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య లింక్ బయటకు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో, సాయి రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు అక్కడ ప్రకాశం జిల్లాలో వీరభద్రరావు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కదా. పట్టాభి విమర్శలు చేసిన, ఇప్పుడు ఎస్కోబార్ అని అన్న ఎవరైనా మన ఈ డ్రగ్స్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్ర ఎస్కోబార్ అని చెప్పి అప్పట్లోనే పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చేసిన దీంట్లో ఇప్పుడు దాన్ని ఎందుకు గదిలిచ్చాడు? ఇప్పుడు కందిరీగలు తుట్టి మీదగా రాయేశాడు. ఎవరిని కుట్టమని? వైసీపీ వాళ్ళని కుట్టమనా? నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి, ఎందుకు పెట్టాడు, ఏంటి? ఇప్పుడు ఇవాళ విచారణ జరగాల్సిందే. ఏది? డ్రగ్స్ కంటైనర్ మీద విచారణ జరగాల్సిందే. సంజయ్ ఆక్వా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దానిలో ఉన్నటువంటి అంతర్జాతీయ లింకులు, ఏది బ్రెజిల్, వీటన్నిటికి సంబంధించి అది ఎంత వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి, ఇక్కడ ఉన్న మూలాలు రూట్ అవుట్ చేయాలి. అప్పట్లో సాయిరెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చాయి కదా. సాయిరెడ్డికి ప్రత్యక్ష పాత్ర ప్రమేయం ఉంది, బ్రెజిల్తో సంబంధాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో బ్రెజిల్ లింకుల గురించి ఆ ఘటన జరగడానికి 1 సంవత్సరమో 2 సంవత్సరాల ముందో ఒకనొక సందర్భంలో నారా లోకేష్ కూడా మాట్లాడారు. సాయిరెడ్డి బ్రెజిల్ లింకుల గురించి, వ్యాపారాల గురించి పెద్ద ఎత్తున ఏది అసలు ఎస్టాబ్లిష్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఈ విమర్శల ద్వారా సాయిరెడ్డిని ఇరికించినట్ట. ఇప్పటికే విజయసాయిరెడ్డి అనేక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒకవైపు ఎండోమెంట్ శాంతి, మరోవైపు సజ్జల పోటు, నంబర్ 2 స్థానం కోసం సజ్జల సాయిరెడ్డి మధ్య యుద్ధం జరుగుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు బొత్స చేసినటువంటి విమర్శల ద్వారా విజయసాయి రెడ్డి పరిస్థితి ఎలా మారుతుంది? మరో అంశం, ఇవాళ ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, ఇంకొక విమర్శ, ల్యాండ్స్ గురించి మీరు విమర్శలు చేస్తారు ఎందుకు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వేసుకోవటం ఎందుకు, విశాఖ భూములు విజయసాయి రెడ్డి ఎంత తీసుకున్నాడు, రేడియంట్ ఎంత, దస్పల్లా ఎంత, ఇవి కాదు, మీరు ఆ గతంలో వేసిన సిట్ కంటిన్యూ చేయండి అన్నాడు. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ అంటే ఈ బొత్స ఇప్పుడు మనం ఏ మాట చూసినా సరే వైసీపీని ఇరికించేలా ఉంది తప్ప ఎక్కడ ఒడ్డున పడేసారా లేదే. ఆయన అన్నాడు ఆ ప్రెస్ మీట్లో ఏమని, గుడివాడ అమర్నాథ్ ఏంటో తెలుస్తుంది, ఇంకెవరేంటో తెలుస్తుంది అంటూ గుడివాడ అమర్నాథ్ గురించి ఆయన యొక్క భూ కబ్జాల గురించి అన్యాపదేశంగా చెప్పిన దీంట్లో మనకి విమర్శలు ఏంటి, అనకాపల్లి సొసైటీలోనే కాదు, విశాఖ అక్కడ పట్టణం నేపథ్యంలో, నగరం నేపథ్యంలో వీళ్ళ ముగ్గురే 27,000 ఎకరాలు వీళ్ళ దీనిలోకి వెళ్ళిందని. ఏది, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, గుడివాడ అమర్నాథ్. అధికార పార్టీకి ఇన్ఛార్జీలుగా వాళ్ళిద్దరు సమన్వయకర్తలు, మంత్రిగా గుడివాడ అమర్నాథ్. వీళ్ళ ముగ్గురి పాత్రే విశాఖ భూముల్లో నీకు మారుమోగింది. ఇప్పుడు ఈయన విశాఖ సిట్ని కంటిన్యూ చేయొచ్చు కదా. అంటే ఎవరిని ఫిక్స్ చేశారు? ధర్మాన ప్రసాదరావుని ఫిక్స్ చేసినట్ట. ధర్మాన ప్రసాదరావు గతంలో మనం చూసాం ఏంటి, అక్కడ పరవాడ, మధురవాడ, పరదేశీపాలెం, ఆ మాజీ సైనికోద్యోగుల భూములు పెద్ద ఎత్తున ఆయన కొట్టేసిన ఆరోపణలు సిట్ నిగ్గు తేల్చింది, అనేక మందిని అరెస్ట్ చేసింది. అక్కడికి అది ఆగింది. ఏంటి, 72 ఎకరాల్లో ఏమో ఒక కుమార్ అనే అతను, ఎవరు, ధర్మాన కంపెనీలో పనిచేసే అతను వచ్చి అమ్మమంటేనే నేను అమ్మాను, ధర్మాంతో కూడా మాట్లాడాను అని ఆ అమ్మిన భూమి యజమానే చెప్పిన పరిస్థితిలో ధర్మాన ప్రసాదరావు కంపెనీ, ఆయన భార్య, ఆయన కొడుకు మనోహర్ నాయుడు అందరినీ అక్కడ ఫిక్స్ చేశారు. ఎక్కడ, సిట్. ఇప్పుడు మళ్ళా బొత్స సత్యనారాయణ విశాఖ ల్యాండ్స్ మీద సిట్ కంటిన్యూ చేయమంటే, ఇప్పుడు ఆయన ఏదో పార్టీ మారుతున్నాడు అనేది గత 50 రోజులుగా జరుగుతున్నది. ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ పార్టీ మారేందుకు సూచనలు, సాక్ష్యాలుగా భావించవచ్చు అంటారు. ఏ పార్టీ వైపు ఆయన అడుగులు పడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ అప్పుడు అన్నాడు కదా, తెలుగుదేశం పార్టీలోకి వస్తాడు, గెలిచినా ఉండి నేను వచ్చేస్తానని చెప్పేసి ముందే ఒప్పందం చేసుకున్నాడని చెప్పేసి ఎన్నికలకు ముందే చెప్పాడు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ బొత్స సత్యనారాయణకి సిద్ధంగా ఉందా చేర్చుకోవటానికి? ఇప్పుడు ఏంటి, బీజేపీ మీద ఈరోజు చేసిన విమర్శ, నిన్న కూడా పురంధేశ్వరిని మాట్లాడుతూ పురంధేశ్వరికి వాళ్ళతో ఉన్న బంధుత్వం మీద ఆయన ప్రస్తావించిన నేపథ్యంలో ఈయన బీజేపీ వైపు కాదు కాబట్టి తెలుగుదేశం వైపు రాలేడు. తెలుగుదేశమా, జనసేన? బొత్స అడుగులు జనసేన వైపు పడుతున్నాయా? సో బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి మరి బీజేపీని విమర్శించేటటువంటి వాళ్ళని కూటమిలో తీసుకుంటారా? మిగతా ఏదైనా బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి సిద్ధంగా లేడు. వైసీపీ నుంచి బయటపడటం కోసమే నిన్నటి ప్రెస్ మీట్గా చూడాలా. ఇవాళ తన కుటుంబ భవిష్యత్ అతను చూసుకోవాలి. అతని పైన ఇవాళ 4-5 శాసనసభ్యులు, ఎంపీలు, ఆయన భార్య మొన్న కంటెస్ట్ చేసి ఓడిపోయింది, ఆయన ఓడిపోయాడు, అతని తమ్ముడు అప్పల నర్సయ్య, మేనల్లుడు, వీళ్ళందరూ మరి వాళ్ళ రాజకీయంగా అక్కడ ఉత్తరాంధ్రలో పట్టు నిలబెట్టుకోవాలంటే వాళ్ళకొక షెల్టర్ అవసరం. జనసేన వైపు వెళ్తారా? ఏది, చిరంజీవి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం ఉపయోగించుకుంటారా? బండ్ల గణేష్ ఏమైనా మధ్యవర్తిత్వం చేస్తారా? చూడాలా బొత్స అడుగులు ఎటు పడతాయి ఏంటి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టమన్నది దేని మీద? విద్యాశాఖ మీద. మార్పు అయితే ఖాయం అంటారు, ఉక్కపోతకు గురవుతున్నాడు అంటారు. ఈ మునిగే పడవలో ఎవరుంటారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డే ఆయన ఉనికి కోసం పాకులాడుతున్నప్పుడు మొన్న ఉత్తరాంధ్ర ధర్నా చూసాం. ఎవరు వెళ్ళాల? ఢిల్లీ ధర్నాలో ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ కనపడలా వేదిక మీద, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఎవరు కనపడలా. మొత్తం ఉత్తరాంధ్ర వైసీపీ ఖాళీ అని ఒక ప్రచారం జరుగుతుంది.